హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ సొసైటీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎన్సీఆర్టీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అంటే ఒప్పంద ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 150 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. మొత్తం ప్రూఫ్ రీడింగ్, అదేవిధంగా అసిస్టెంట్ ఎడిటర్, డిటిపి ఆపరేటర్కు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి మీకు ఢిల్లీలో వాకిన్స్ నిర్వహిస్తున్నారని ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఏదైనా డిగ్రీ, అదేవిధంగా ఏదైనా పీజీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ ఎన్సీఈఆర్టీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే గాయస్ మనకు ఎన్సీఈఆర్టీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. వీళ్ళు క్లియర్గా రాశారు, స్కిల్ టెస్ట్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్, డిటిపి ఆపరేటర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని. సో ఇది ఒక కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేయబోతున్నటువంటి నోటిఫికేషన్. సో పబ్లికేషన్ డివిజన్ ఎన్సీఆర్టీ విల్ కండక్ట్ ఏ స్కిల్ టెస్ట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పోస్ట్ అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్ అండ్ డిటిపి ఆపరేటర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ద కౌన్సిల్ కెన్ టర్మినేట్ ద సర్వీస్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అట్ ఎనీ టైమ్ వితౌట్ గివింగ్ ఎనీ రీజన్. మీకు ఎటువంటి రీజన్ చెప్పకుండా కూడా మిమ్మల్ని అంటే టర్మినేట్ చేసే అవకాశం ఉందని కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అసిస్టెంట్ ఎడిటర్కు సంబంధించి మొత్తం 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇంగ్లీష్కి 25, హిందీకి 25, అదేవిధంగా ఉర్దూకి 10. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీ ఎవరైతే రికగ్నైజ్ యూనివర్సిటీ కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా బుక్ పబ్లిషింగ్, అదేవిధంగా మాస్టర్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఎడిటింగ్లో కానీ, ప్రొడ్యూసింగ్, ప్లానింగ్ అండ్ సూపర్వైజింగ్ పబ్లికేషన్స్ ఎస్పెషల్లీ స్కూల్ టెక్స్ట్ బుక్స్, మోనోగ్రాఫ్స్ అండ్ రిపోర్ట్స్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ కెపాసిటీలో ఉండాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో డిజైరబుల్ వచ్చేసరికి వర్డ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆన్లైన్ ఎడిటింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అసిస్టెంట్ ఎడిటర్కి సంబంధించి మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ కూడా 50 years అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో రెమ్యునరేషన్ విషయానికి వస్తే మీకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. రెమ్యునరేషన్ వచ్చేసరికి మీకు 80,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా డేట్ ఆఫ్ స్క్రీనింగ్ వచ్చేసరికి మీకు 4 months టెన్షన్ అయితే ఉంటుంది, మీకు 4 నెలలు మాత్రమే ఉంటుంది. స్క్రీనింగ్ వచ్చేసరికి మీకు 1st February 2024 అనేది 10 AM నుంచి 3 PM వరకు అయితే మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. సో డేట్, టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సాటర్డే రోజు 3rd February అయితే వెన్యూ ఎక్కడ కనెక్ట్ చేస్తారని కూడా ఇవ్వడం అయితే జరిగింది డీటీ నోటిఫికేషన్లో. అదేవిధంగా ప్రూఫ్ రీడర్కి సంబంధించి మీకు 60 వేకెన్సీ ఉన్నాయి. ఇంగ్లీష్ 25, హిందీకి 25, ఉర్దూకు 10. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ కంప్లీట్ అయితే ఉండాలి. దానితో పాటుగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని కూడా ఇచ్చారు. సో డిజరబుల్ వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ టైపోగ్రాఫ్ అని ఇచ్చారు. ఏజ్ లిమిట్ 42 years. సో మీకు ఇచ్చే రెమ్యునరేషన్ 37,000 per month. సో 4 months టెన్షన్ అయితే ఉంటుంది. సో మీకు స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి 1st February అయితే కనెక్ట్ చేస్తారు 10 AM నుంచి 3 PM. సో డేట్, టైం వచ్చేసరికి February 2nd ఫ్రైడే ఉంటుంది. వెన్యూ కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా డిటిపి ఆపరేటర్కి సంబంధించి మొత్తం 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, 1 year డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years, రెమ్యునరేషన్ వచ్చేసరికి 50,000 per month. సో టెన్షన్ వచ్చేసరికి 4 months ఉంటుంది. డేట్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి February 1st అయితే కనెక్ట్ చేస్తారు. వెన్యూ కూడా డీటెయిల్స్ ఇవ్వడమే జరిగింది, మీకు న్యూ ఢిల్లీ అయితే కనెక్ట్ చేస్తారు. సో దీస్ పొజిషన్స్ ఆర్ లైక్లీ 4 months నుంచి 1 year కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని కూడా ఇవ్వడమే జరిగింది. సో SC, ST, OBC కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే రిలాక్సేషన్ కూడా ఉంటుందని కూడా ఇవ్వడమే జరిగింది. సో మీకు స్కిల్ టెస్ట్, అదేవిధంగా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళేటప్పుడు అయితే మీకు ఎటువంటి TA అదేవిధంగా DA అయితే ప్రొవైడ్ చేయాలని కూడా ఇవ్వడమే జరిగింది. ఈ అపాయింట్మెంట్ అనేది ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. సో టైం టు టైం అనేది వాళ్ళు రెగ్యులర్ చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ncrt.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇది గాయస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఎవరైతే హిందీ, ఉర్దూ, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించిన
కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మొత్తం 170 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అదేవిధంగా పీజీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిటిఎఫ్ ఆపరేటర్కి 50 వేకెన్సీ ఉన్నాయి. సో ఇంటర్వ్యూ సమయంలో బయోడేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎంపికైతే వెంటనే ఉద్యోగంలో చేరేందుకు మీరు సంసిద్ధత ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పిన్ చేశాను కాబట్టి మీరు అక్కడ డౌన్లోడ్ చేసి సో కంప్లీట్గా రీడ్ చేసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది షార్ట్ నోటిఫికేషన్ సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.